పాలిటిక్స్ అన్నాక ఏ పార్టీ అయినా కానీ పవర్లు ఉండాలి అనుకుంటారు. పక్క పార్టీ అధికారంలో ఉంటే 5 ఏళ్లలో దిగిపోయినాక మళ్ళీ మేమే కుర్చీలో కూర్చునేది, మీరేం రందివాడకురి అని కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ ఇస్తారు. కానీ మాజీ సీఎం స్టాలిన్ మాత్రం 5 ఏళ్ల దాకా ఆపుకునేటట్టు లేడు ఆత్రము. 3 ఏళ్లకే ముప్పు ఉంది ఇప్పటి సర్కార్కి అనుకుంటా మంటలు రేపే మాటలను పట్టింది ఇట్లా. కొత్తగా కొలువు తీరిన సర్కారు ఇంకా కేబినెట్ల మంత్రులే కుర్చీలలో కుదురుగా కూసోలే కూడా. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి అంత కొడితే 5 వారాలు కూడా కాలే. అప్పుడే ప్రతిపక్ష డిఎంకే పార్టీ లీడరు మాజీ సీఎం స్టాలిన్ మస్తుగాని మాటలు అంటుండు. ముందుగానేమో ఫస్ట్ 6 నెలల దాకా విజయ్ ని కొత్త సర్కారును పల్లెత్తు మాట కూడా అని మాట్లాడి కట్ చేస్తే ఇప్పుడు ఆ మాటని మూటగట్టి 7 మోట్లే బాయిలు ఎత్తేసి కొత్త గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని ఐతారం నాడు పక్క పార్టీ మాజీ ఎమ్మెల్యే డిఎంకేలా చేరి కండువ కప్పుకునే మీటింగ్ లో మాట్లాడుకుంటూ స్టాలిన్ ఉండి విజయ్ సీఎం అయినాక 6 నెలల దాకా అస్సలు విమర్శలే చేయొద్దు అనుకున్నా, కానీ అంతకంటే ముందే మాట్లాడమనుకుంటా పరిస్థితులు నన్ను బలవంతం చేస్తాయేమో అని భయంగా ఉంది. కథ చూస్తుంటే ఇది 6 నెలలు 5 నెలలు 4 నెలల ప్రశ్న కాదు, ఈ ప్రభుత్వం కనీసం 3 నెలలన్నా నిలుస్తుందా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న అని మాట్లాడుకోవచ్చు. మా పార్టీ మిత్రపక్షాల దయతోని ఇవాళ టీవీకే అధికారంలో ఉంది. ఈ సర్కార్కు చర్మగీతం వాడుతందుకు డిఎంకే కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయాలని వచ్చిండు. మేళ ప్రమాణ స్వీకారం చేసి పబ్లిక్ మెచ్చుకునే తీరు పాలన చేస్తుంటా పనితనం చూయిస్తుండు విజయ్. సరే, ప్రతిపక్షాలు అన్నాక విమర్శలు చేయాలి, ఏదన్నా తప్పుంటే ఎత్తి చూపియాలి, పార్టీ పతార పెంచుకునే పనులు చేసుకోవాలి. కానీ కనీసం స్టాలిన్ అన్న తీరే 6 నెలలు కాకపోయినా ఓ 50 రోజులు కమ్సే కమ్ ఓ నెల కూడా ఆగలేడా? 5 ఏళ్లు ఓ సీఎం ఉండి కూడా ఆ కుర్చీలో ఓ కొత్త సీఎం కూర్చుంటే ఆయన తట్టుకోలేకపోతుండా అనుకుంటా గట్టిగానే అరుచుకుంటారు దళపతి ఫ్యాన్స్ కమ్ టీవీకే కార్యకర్తలు. విజయ్ ఏమో ప్రమాణ స్వీకారం కాగానే ప్రతిపక్ష పార్టీ లీడర్ అని కూడా పట్టింపులకు పోకుండా పగలు పెంచుకోకుండా స్టాలిన్ ఇంటికి వచ్చి మరి ఆయనను కొడుకు ఉదయనిధి స్టాలిన్ ను పలకరించి పార్టీల పంచాలు పక్కకు పెట్టి పబ్లిక్ కోసం పనిచేద్దామని చెప్తే ఈయననేమో మరీ గిట్లా అంటే ఈ గుండె సర్కారు అంత కొడితే 3 నెలలే 100 రోజుల లోపనే బొందబెట్టుడే అని మాట్లాడితే పద్ధతేనా? ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినా పద్ధతి మార్చుకోకపోతే ఎట్లా అనుకుంటా జననాయకన అభిమానులు జనత గట్టిగానే ఆడుచుకుంటారు స్టాలిన్ తీరును. మరి ఈ ముచ్చట మీద రేపు సీఎం విజయ్ సీరియస్ అయ్యి ఆయన స్టైల్లో ఏమని ఆడుచుకుంటాడా అనేది చూడాలి. పాపం ప్రధాని మోదీ సారేమో తీరిక చేసుకొని మరి తిరుగుకుంటా తెలంగాణలో ఎట్లనన్నా వేసి కమలాన్ని ఖచ్చితంగా వికసించేటట్టు చేద్దామని ఈగరంతో పని చేస్తుంటే ఈడున్న ఎంపీలు బీజేపీ లీడర్లు మాత్రం ఒకలి కాలు ఒకలు గుంజుకుంటా పార్టీలనే పంచాదులు వెచ్చుకుంటా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే చేస్తారు. ఇట్లా బయట పార్టీలతో కొట్లాడు కంటే సొంత పార్టీ లీడర్లతో ఫైటింగ్లకే సరిపోతున్నట్టుంది తెలంగాణ కమలయ్యలకు. కమలంలో లోపలి కయాలతోనే పార్టీ పతార పల్సాగుతుంది పోరి. ధర్మపూర్ అరవింద్ కు సపోర్ట్ గా ఈటల రాజేందర్ కు నెగిటివ్ గా నీ ఏడుపు వల్లనే మా పార్టీ ఇట్లేడిసింది ఇయాల అని అనుకుంటా ఫ్లెక్సీలు కొట్టించి పెట్టిగా మొన్న. అయితే అసలు ట్విస్ట్ ఏందంటే ఈటల రాజేందర్ మీద ఫ్లెక్సీ పెట్టించింది ఎంపీ ధర్మపూర్ అరవింద్ అనుకున్నారు అంతా, కానీ అటెంక తెలిసిన సీక్రెట్ ఏందంటే ఆ ఫ్లెక్సీ పెట్టించింది బండి సంజయ్ కు బాగా దగ్గర మనిషి అయిన జన్యుల రామకృష్ణ అని తెలిసి పోలీసులు కేసు రాసి పెట్టిరు. ఆయన కొడుకు కేసు ముచ్చట్ల నా ఇమేజ్ ను నాశనం చేసిరు అనుకుంటా ఈటల రాజేందర్ అరవింద్ ఇద్దరి మీద పగ పెంచుకొని బండి సంజయ్ ఫ్లెక్సీ వేయించిండు కావచ్చు అనుకుంటా బీజేపీ క్యాడర్ల బిగ్గరగానే గుసగుసలు వస్తున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం బీజేపీ లీడర్ రామకృష్ణ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ కూడా రాసి బయటకి ఇడిసిరు. ఇట్లా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు తీసేస్తున్నాం అనుకుంటా పోస్ట్ చేసిరు. ఇట్లా సస్పెన్షన్ ముచ్చట బయటికి రాగానే బీజేపీల కడమ లీడర్లు జోరు పెంచి ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నారు. ఇక బండి సంజయ్ పాదయాత్ర సంధి ఎలక్షన్ల దాకా దగ్గరుండి టెంట్లేసి మరీ నిధులు దోసేసి నేననే అని అనుకుంటా ఫ్లెక్సీ పంచాయతీలో ఏమని నిందితున్న రామకృష్ణ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు బీజేపీ సీనియర్ లీడర్ పేరాల శేఖర్ అనే ఈయనే. చూడు ఎట్లుందో ఇలా కతిగా. ఒకలేమో పార్టీ ఎంపీ మీదనే పగతో ఫ్లెక్సీలు పెట్టిస్తాడు, ఇంకో లీడర్ ఏమో పార్టీ ఫండ్లు మొత్తం తాజా పండ్లు తినట్టే తినడానికి కూడా తగులుకొని లెటర్ రాసి ఇడుస్తాడు. ఆయన బయట పార్టీ వాళ్ళు పడనోళ్ళు పాంప్లెట్లు వంచి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కొట్టించిరంటే ఏమో అనుకోవచ్చు గానీ మరి సొంత పార్టీల తోటి లీడర్ల మీదనే ఇట్లా ఫ్లెక్సీలు వేసి జాతీయ పార్టీ ఇజ్జతిని జనాల దిగదార్చుడు కాకుంటే ఏంది అని అనుకుంటా బాట పట్టి పోతున్న ఫ్లెక్సీని చూసిన వాళ్ళు కూడా తలో తీరు మాటను పట్టిరు. వచ్చే ఎలక్షన్లలో ఎట్లనే చేసి ఏలుబడిలోకి వస్తాము, తెలంగాణలో అధికారంలోకి వస్తాము అని ట్వీట్లు పెట్టుడు సరే గానీ ఇది ఈ ఏకమత్యంతోనే బండలెత్తేసుకొని బదనాం చేసుకునే ఈ కలిసికట్టు తరంతోనే కమలాన్ని ఎగురు పెట్టిద్దాం అనుకుంటారా ఈడ అని అనుకుంటా పబ్లిక్ కూడా గట్టిగా నడుచుకుంటారు. ఇక